అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఆయుష్మాన్ భవలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నరాల బలహీనత. సో నరాల బలహీనత అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఈరోజు మనతో పాటు ఉన్నారు రసూల్ గురూజీ గారు. సో ఆయన ప్రకృతి మూలిక వైద్య నిపుణులు. అంటే ఎలాంటి మందులు లేకుండానే ప్రకృతి మనకి ఏదైతే అందించిందో ఆ మూలికలతోనే ఆయన వైద్యం ఎలా చేస్తున్నారు మొదలైన విషయాలని సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ నిజంగా చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ మీద డిపెండ్ అవుతున్నారు. అసలు మనకు ఆయుర్వేదం అనేది ఎప్పటి నుండో ఉంది, మన యుగాల నాటిది. అది మన భారతదేశానికే పెట్టింది పేరు, ఈ మూలికలు, ఈ వైద్యం అని. సో అందరూ మర్చిపోతున్న టైంలో నేనున్నాను అంటూ మళ్ళీ మీరు దీన్ని నిలబెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే అభినందనీయం సార్. చాలా చక్కగా ఉంది. సో మరి ముఖ్యంగా ఈ నరాల బలహీనత ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది ఏ వయసు వాళ్ళకు వస్తుంది, అసలు ఎలా గుర్తించాలి సార్? చక్కటి సమాధానం నేను చెప్తానండి. ఈరోజు ప్రకృతి ఎన్నో అద్భుతాలను ఇచ్చింది మనకి. గాలిగా, పూలగా, శ్వాసనగా. ఈరోజు చెట్లు లేక మనం ఈ ప్రకృతి నాశనం చేసి మనం మృత్యువాదన పడుతున్నాం. ఈరోజు నరాల బలహీనత గురించి మీరు అడుగుతున్నారు. చక్కటి సమాధానం చెప్తాం. ఈరోజు ఒక సింపుల్గా మాట చెప్పుకోవాలంటే, అలనాడు కౌరవులని, పాండవులని, మహాభారతంలో హనుమంతుల వారు వీళ్ళందరూ వైద్యులే. ఆ రోజు ఎంతింత బలంగా వాళ్ళు ఉన్నారంటే వారు ప్రకృతి పైన ఆధారపడ్డారు. ఇక్కడ ఈరోజు ప్రకృతిని నాశనం చేస్తున్నాం. దీనికి మనమే కారకులు. ఈ నరాల బలహీనత అనేది ప్రతి వయసు వాళ్ళు కూడా వస్తుంది. ఇది ఈరోజు తినే ఆహారాలు అదుపు తప్పినాయి. సరైన సమయానికి నిద్రపోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం లేదు వీళ్ళందరికీ. అందరూ ఆశతో పనిచేస్తున్నారు, ఆకలితో పని చేయట్లేదు. ఈ నరాల బలహీనం రావడానికి కారణం సరైన ఆహారం లేదు, నిద్ర లేదు. ఈ మధ్య ఈ ఫోన్లు వచ్చేసాయి. రాత్రి 12 వరకు నిద్ర మేలుకుంటారు, అర్ధరాత్రుల్లో తింటారు, సమయాన్ని నిద్ర లేవరు. ఎవరైతే అర్లీగా నిద్రపోయి తెల్లవారుతో లేచి ధ్యానం చేస్తారో పరిపూర్ణ ఆరోగ్యవంతులు. ఇప్పుడు తప్పిపోయిన గొర్రెలు అయిపోయినారు మన ప్రజలు. కొంతమంది అనవసరమైన తిండ్లు తిని, అనవసరమైన మాంసాలు తిని, ఆకుకూరలను పక్కన పెట్టి, దుంపలను పక్కన పెట్టి. ఇక్కడ దుంపలు అంటే కొన్ని దుంపలు ఉన్నాయి. అలనాడు పాండవులు వనవాసాల్లో తిన్న కందమూలములే కదా ఈరోజు మనం ఆలుగడ్డలని, ఈ చిల్లపిల్ల గడ్డలని, ఆ తర్వాత అశ్వగంధ దుంపలని, అక్కలకర్రని, ఇవన్నీ వాళ్ళు తిన్నవే. అంతమంది వీరులతో యుద్ధం చేయాలంటే ఈ 5 మంది బలం ఎక్కడ కావాలా? ఇవన్నీ ఆ కృష్ణుల వారు వాళ్ళకి అలా అందించారు. ఆ దుంపలే అవే ఈరోజు మానవాళికి అలాంటి గ్రంథాల ద్వారా వచ్చిన ఔషధాలే ఈరోజు మా బట్టి గురువులు అంతా ఈ ప్రజలకు అందిస్తున్న మూలికలివి. అశ్వగంధని, నీలతాటి గడ్డలు, విధారికంద, అక్కలకర్ర, ఇవన్నీ అద్భుతమైన నరాల బలహీనాన్ని దూరం చేసే సుదర్శన చక్రాలమ్మ. ఓకే, వండర్ఫుల్ సార్. సార్ మరి ఇప్పుడు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ అని ఆ టెస్టులు చేసి ఈ డిసీజ్ ఉంది అని వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. అంటే మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చినప్పుడు మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? చక్కటి ప్రశ్న అడిగారు. ఆ రోజుల్లో డయాగ్నిక్ లేదు, ఓకే, సెటోస్కోప్లు లేవు, బీపీ మిషన్లు లేవు. కానీ మహనీయులు అగస్త్యుల వారని, పులిప్పాని గారు, హజరత్ జుల్కర్నైన్ గారు, ఎంతో మహనీయుల వారి మేధావతనం గ్రంథాలలో బాడీలో షట్చక్రాలేమి, వాతపిత్త కపదోషాలేమి, ఈ దేహాన్ని 3 భాగాలు చేశారు. కాలి బొటనవేల నుంచి ఇక్కడ బొడ్డు వరకు వాతమని, బొడ్డు నుంచి కంఠం వరకు పిత్తమని, కంఠం నుంచి బ్రహ్మరంధ్రం వరకు కఫమని, ఈ ముట్టుట్లోనే వ్యాధి పుడుతూ ఉంది. ఇక్కడ మనం వాతంలో తీసుకుంటే నడాల వరకు అక్కడ ఏముండే 2, ఒకటి కిడ్నీ, రెండోది లివర్. ఆ తర్వాత పిత్తంలో తీసుకున్నామంటే ఊపిరితిత్తులు, గుండె. కఫంలో తీసుకున్నామంటే కళ్ళు, మెదడు. ఇది బాడీ మెకానిజం. వీటిని ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, నడవలేనండి, నరాల బలహీనం. వాడు నరాల బలహీనం అంటాడు, కానీ మేము వినమది. వాడి చేయి పట్టుకుని నాడి చూస్తాం, వాతమా, పిత్తమా, కఫమా. ఇప్పుడు 100% రోగాలన్నీ వాతంలో పుడుతున్నాయి. ఈ వాతం లక్షణాలు ఏముంటాయి? కీళ్ళు పట్టేయడం, కూర్చుంటే లేవలేం, మల విసర్జన కింద కూర్చోలేడు, డైనింగ్ టేబుల్ పైన భోజనం చేయాలా, చక్క కింద కూర్చోడు, పద్మాసనం వేయలేడు. ఇవన్నీ వాత లక్షణాల కారణం. ఒకవేళ ఈ వాతం పిత్తంలో చేరితే ఏమొస్తుంది? హార్ట్ అటాక్ వస్తుంది.
ఓకే, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే వాతం పెరిగిందో, ఇది బాడీ మెకానిక్ చెప్తున్నాను, వాతం వెళ్ళి పిత్తంలో చేరితే గుండె నొప్పి రావడం, ఇది గ్యాస్ ట్రబుల్ కింద వెళ్ళిపోతుంది కేసు. ఇది కానీ కాదు, అసలేది ఇది. ఒకవేళ ఈ వాతం కఫంలో చేరితే బీపీ రైజ్ అయిపోయి పక్షవాతం వచ్చేస్తుంది. వాళ్ళు చెప్తారు, మేము నమ్మం. ఫస్ట్ వాడి చేయి వచ్చిన తర్వాత మనిషిని కూర్చోబెట్టి కాస్త నీళ్ళు ఇచ్చి నాడి పట్టుకుంటాం. ఆ నాడి ద్వారా పట్టేస్తాం వ్యాధిని. ఆ వ్యాధిని బట్టి సరైన ట్రీట్మెంట్ చేసే వారం 10 దినాల్లో క్యూర్ 10 డేస్లోనే తగ్గిపోతుందమ్మా. సో ఎలా సరే, మీరు ప్రకృతి వైద్య నిపుణులు, అంటే మూలికల వైద్య నిపుణులు, అంటే ఎలాంటి మూలికలు ఇస్తారు, అంటే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అలా సరే, చక్కటి ప్రశ్న. ఇక వాతం పెరిగింది, ఈ వాతం తగ్గాలంటే ఏం చేస్తాం మేము? సునాముకి చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్లలో 5 రోజులు ఇస్తాం. ఫస్ట్ స్టెప్. ఈ వాతం తగ్గడానికి రక్తం చిక్కబడింది, ఫిల్టరేషన్ కిడ్నీ ఆగింది. ఎప్పుడు కిడ్నీ ఆగుతుందో, ఫిల్టర్ చేయడం ఆగుతుందో, శరీరం రక్తం చిక్కబడి ఈ కీళ్ళు పట్టేయడం, మల విసర్జన సరిగ్గా జరగకపోవడం, లివర్లో ప్రాబ్లం రావడం, ఇక అప్పుడప్పుడు పొట్టలో ఇక్కడ నొప్పి పట్టుకోవడం, ఇది వాత లక్షణాలని. ఈ వాతం తగ్గాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మేము? మోషన్కి ఇచ్చేకి ప్రయత్నం చేస్తాం. ఓకే, మేము నేపాల గింజలతో మందులు మా దగ్గర ఉంటాయి. అవి లేదంటే ప్రకృతిపైన వైద్యం అంటే ఏం చేస్తాం? సునామకి చూర్ణాన్ని లేదా నీల తంగేడు చూర్ణాన్ని. ఇక ఆముదం అది ఇప్పుడు వాడకూడదు, ఆ రోజుల్లో వాడేవాళ్ళు. వంట ఆముదం వాడితే పొట్టొస్తుంది, ఇప్పుడు కాదు. 1 లీటర్ తాగినా కాదు, ఎందుకంటే శరీరాలు అట్లా సోమరితనం చేసుకున్నారు. కాబట్టి సునామకి చూర్ణాన్ని లేదా నీల తంగేడు చూర్ణాన్ని 1 స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకుంటే ఆ పొట్టంత శుభ్రమై ఈ వాతం తగ్గిపోతుంది. అప్పుడు వారికి ఏం చేస్తాం? ఈ వాతంలో నరాల బలహీనం దూరం కావడానికి మంచి అశ్వగంధ చూర్ణాన్ని మేము చేసింది, లేదా ప్రజలు చేసుకుంటే నా శరీరం ద్వారా నంబర్ చెప్పినా నేను ఇలా చేసుకోండి చెప్తాను. ఈ అశ్వగంధ చూర్ణాన్ని 40 రోజులు పాలల్లో తాగమంటానమ్మా. ఈ కీళ్ళ నొప్పుల సమస్య, ఈ నరాల బలహీనం అట్టే మాయమైపోతుంది. ఓకే, వండర్ఫుల్ సార్. ఇప్పుడు మీరు వాతం, కఫం, పిత్తం అని చెప్పారు. సో ఇక్కడ వాతంకి కీళ్ళ నొప్పులు వస్తాయి. నెక్స్ట్ స్టేజ్లో మీరు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ నరాలు ఇంకా ఎక్కువ బలహీనమైనప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా. అప్పుడు ఇక్కడ రక్తం చెడి చిక్కబడి, రక్తం ఎట్లా చెడుతుంది? పొట్ట శుభ్రం లేక రక్తం చిక్కబడిందంటే ఈ హార్ట్లో పంపు ప్రెజర్ స్లో అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళదు. అప్పుడే అట్లా పట్టుకున్నట్లయితుంది. అందులో ఏం చేస్తుంది? ఈ వాతం చిక్కపడి అందులో క్రిస్టల్ ఏది చిన్న చిన్న కొవ్వుగడ రక్తంలో తయారై అది గుండె కవాటకాలకు అడ్డపడుతుంది. అప్పుడు గుండెపోటు వస్తుంది. ఇటువంటి గుండెపోటు వస్తాను వెంటనే స్పాట్లో నా దగ్గరకు వచ్చేస్తే నేను ఈ కరివేపాకుని ఒక 2 మండల నూరి గోరువెచ్చని నీళ్ళలో తాపామంటే 2 సార్లు తేపు వచ్చిందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓన్లీ కరివేపాకుతో. ఇక్కడ అసలు ఎవరికి తెలియదు, కర్ణుడు లేని భారతం లేదు, కరివేపాకు లేని సాంబారు లేదు. ఈ కరివేపాకు అసలు ఎప్పుడైతే బాడీలో ఐరన్ తగ్గుతుందో ఈ సమస్యలన్నీ మొదలవుతాయి. ఇక్కడ ఐరన్ కరివేపాకులో ఉంది, కాల్షియం నల్ల నువ్వుల్లోనే ఉంది, ఇక తీపి పదార్థాల్లో బెల్లం ఉంది, ఇంకా కాల్షియం పాల్లో ఉంది. ఇవన్నీ పక్కన పెడుతున్నాం. ఇవి వాడకనే కదమ్మా ఇన్ని రోగాలు వస్తా ఉండేది. ఇది ఫస్ట్ స్టేజ్గా ఈ కరివేపాకు కషాయాన్ని ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూటలు ఇచ్చిన తర్వాత తెల్ల మద్దిక చెక్క అని ఇక్కడ ఆయుర్వేద కూడా అర్జునారిష్ట అని టానిక్ అమ్ముతారు. అది తెల్ల మద్దిక చెక్కే. ఈ తెల్ల మద్దిక చెక్కని తెచ్చి దంచి అలా అన్ని మరిగించి ఎప్పుడు నా దగ్గర 5 లీటర్ పెట్టుకో ఉంటా. ఏ టైం అవుతుంది? వస్తారు, అర్ధరాత్రులు వస్తారు. అప్పుడు మనం తెచ్చి చేయడం అంటే కుదరదు. ఈ కషాయాన్ని ఒక 2-3 ఒక దాదాపు 1/2 లీటర్ ఇస్తాను వాళ్ళకి. ఇది ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 రోజులు ఒక అరకప్పు వాటర్లో తీసుకున్నారంటే ఇక జన్మలో వానికి ఈ కార్డియాలజీ సిస్టమ్ పైన కత్తి పడదు. ఇది నా అనుభవం, చాలా మందికి ఇచ్చాను. సార్ మరి మీరు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, మీ దగ్గరికి అంటే ఇంకా హార్ట్ అటాక్ ఉంది, ఇంకా చాలా కష్టము, అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు మీరు వైద్యం చేసి బ్రతికించినది ఎవరిదైనా ఉందా? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయమ్మా. నా అనుభవాలు చాలా ఉన్నాయి. నా దగ్గర దాదాపు ఇప్పుడు 1,00,000 మంది పైన నా ట్రీట్మెంట్ జరిగింది ఈ 40 సంవత్సరాల్లో. 1,00,000 మందికి వైద్యం చేశారు. దాటిపోయారు. చిన్నప్పటి అన్ని డిసీజ్కి, స్కిన్ డిసీజ్ కానీ, ఆడబిడ్డ గర్భంలో ప్రాబ్లం, ఐ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, ఆ తర్వాత ఫెరాల్స్ వస్తుంది, కిడ్నీలు క్రియాటిన్, కిడ్నీలు పెద్ద కావడం, కుషించిపోవడం, ఈ డయాలసిస్ రావడం, ఈ డయాబెటీస్, ఎన్ని రోగాలకు మందులు ఇచ్చినానో దేవుడు నాకు తెలియదు. కానీ
వచ్చిన వాళ్ళు సంతోషపడిపోతారు. ఇంకా విషకారుల మందు ఉచితంగా డబ్బు తీసుకోను, ఓకే, డబ్బు తీసుకోరు. ప్రపంచం ఏడ్చాల నేను చచ్చిన రోజు. ఇది నా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ మెడిసిన్ అంతా మీరు ఫ్రీగానే ఇస్తామమ్మా. ఎవరి దగ్గర పైసా తీసుకో. నా ఇంటికాడికి వచ్చే వాళ్ళకి అందరికి ఫ్రీ 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 ఇస్తా. ఈ హార్ట్ కానీ, ఈ కిడ్నీలు క్రియాటిన్ ప్రాబ్లం అని అన్ని ప్రకృతే, అన్ని వాళ్ళ ముందర ఆకలి తెచ్చి దంచి వాళ్ళే నూరుతారు. ఓకే, నువ్వు డబ్బులు పెట్టుకుని పోరాంటే వెళ్ళిపోతారు. ఓకే, హస్తవాసి కూడా ఉండాలి కదమ్మా, అందరూ ఇస్తే జరగదు. అది హస్తవాసి ఉండాలా. ఓకే, వైద్యుని గుణలక్షణాలు కరెక్ట్ ఉండాలి. ఇక్కడ వైద్యుడు రాక్షసుడు కాకూడదు. అంటే లోపల ఇతనికి బాగవ్వాలి అనే ఒక భావన మనలో రావాలా. ఏదో ఒక తన గురువుని తెలుసుకోవాలా. ఓకే, ఇక్కడ అంధకారాన్ని చీకట్లో తొలగించేవాడు గురువే కదా. అవును. తల్లి లేకపోతే జననం లేదు, తండ్రి లేకపోతే జీవితం లేదు, గురువు లేకపోతే జీవితానికి అర్థమే లేదు. ఆ గురుపరం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక గురువుగా మేము ప్రజలు సర్వీస్ చేస్తున్నాం ఈరోజు. యా, వండర్ఫుల్ సార్. సార్ మరి మీరు పుట్టింది ముస్లిం కుటుంబంలో, మరి మీరు చెప్తున్న అన్ని చక్కగా హిందువుల నేమ్స్ అన్ని, కర్ణుడు, పాండవులు, మహాభారతము అన్నీ చెప్తున్నారు. అంటే ఇంతగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? భగవద్గీత. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి డాక్టర్ గారితో మాట్లాడండి. ఏలూరు జిల్లా అండి, జంగారెడ్డిగూడెం. చెప్పండి, గురూజీ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే జై గురూజీ. నమస్తే అన్న, చెప్పండి ఏం కావాలా? నా పేరు అజయ్ కుమార్ అండి. ఓకే, నాకు 70 years అండి. ఓకే. అయితే మేము ఆయుర్వేదాన్ని మీరు చెప్పిన వాటిని అన్ని కూడా చాలా మేము లైక్ చేస్తామండి ఎక్కువగా. సంతోషం. మీరు చెప్పినటువంటి ఆయుర్వేదాన్ని మేము చాలా ఆస్వాదిస్తామండి. మీరు చెప్పినవన్నీ ఆస్వాదిస్తాం. ధన్యవాదాలు. అయితే ఇప్పుడు జనరేషన్ బట్టండి, ఒకసారి నాకు హార్ట్ కి సంబంధించిన డిసీజ్ వస్తే విజయవాడ రమేష్ గారి హాస్పిటల్లో చూపించానండి. ఓకే. చూపిస్తే 8 వాల్స్ లో ఒక వాల్ కొద్దిగా సన్నబడింది, దానికి రక్తం పలసపడే గొట్టాలు వాడాలి జీవితాంతం అని చెప్పారండి డాక్టర్ గారు. ఓహో. ఆ రక్తం పలసపడేవి కొలెస్ట్రాల్ కూడా తగ్గేటువంటి ఒక క్యాప్సుల్ రోజు వాడుతున్నామండి, యాస్పిరిన్ అని. దానికి ప్రత్యామ్నాయంగా మన ఆయుర్వేదంలో ఏమన్నా ఉందా అనేది తమరు ఏమన్నా సలహా ఇస్తారని ఫోన్ చేశాను సార్. చక్కటి ప్రశ్న అడిగారు, సమాధానం చెప్తానండి. వెదురాకు తెలుసు కదండి? వెదురాకు. వెదురాకు అండి. ఈ ఆకుని తెచ్చి దంచి అది నీడలోనే ఆరబెట్టండి. నీడలో ఉడకబెట్టాలండి? నీడలో ఆరబెట్టాలా, ఎండబెట్టాలా. నీళ్ళలో ఎండకేయకూడదు. నీడలో ఆరిన తర్వాత దంచి చూర్ణం చేయండి. దీన్ని ఈ చూర్ణంలో ఉదాహరణ 50 గ్రాముల చూర్ణం అయితే 50 గ్రాముల బెల్లం, తాటి బెల్లం కావచ్చు, ఈ మన ఆర్గానిక్ బెల్లం కావచ్చు, మొత్తం కలిపి నూరి రోజు చింతగింజ పరిమాణంలో నోట్లో పెట్టుకు సప్పరిచ్చి తిన్న తర్వాత 1/2 కప్పు నీళ్లు తాగండి. ఆ గుండె కవాటాలు 4 8 ఎక్కడి నుంచి వస్తాయి? గుండె కవాటాలు 4, తూర్పు, పడవర, ఉత్తరం, దక్షిణం. 2 ద్వారా రక్తం వస్తా ఉంటుంది, 2 ద్వారా బయటికి వెళ్తా ఉంటుంది. ఇక 4 ఎక్కడి నుంచి తెమ్మంటారు? వాళ్ళు చెప్తారు, మనకి వద్దండి. వెదురాకు, ఎండిన వెదురాకులు అంటే రోజుకి ఒక్కసారే 40 రోజులు వాడండి. 40 రోజులు రోజుకి ఎన్ని వాడాలండి? ఒక్కసారే చింతగింజ పరిమాణంలో సప్పరించడం, కాస్త నీళ్లు తాగడం. విన్నారా? వాల్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. అన్నీ క్లియర్ అయితే మీ కార్డియాల సిస్టమ్ డ్యామేజ్ అయినా అది కవర్ అవుతుంది. హార్ట్లో హోల్ పడినా కవర్ అవుతుందండి. 40 రోజుల ప్రక్రియ ఇది. ఈ 40 రోజులు మద్య మాంసాలు వాడకూడదు. 40 రోజులు మీరు 40 days గురువు గారు ఏదైతే చెప్పారో దాన్ని మీరు 40 days కంటిన్యూస్గా వాడాలి. ఆ టైంలో మీరు వెజిటేరియన్గా ఉండాలి అని చెప్తున్నారు సార్. తప్పకుండా మీకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తున్నారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సార్ది నెంబర్ స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది, చూసి సార్తో డైరెక్ట్గా మాట్లాడి మీరు సంప్రదించవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో సార్, మరి మిమ్మల్ని అంత ఇన్స్పిరేషన్ చేసింది భగవద్గీత అని చెప్తున్నారు. సో అంటే భగవద్గీత ఎలా మీకు అంత నచ్చింది? అంటే నేను ఘంటసాల మాస్టర్ గారు ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. చెప్పాను, నేను సింగర్ ఒకప్పుడు ఆర్కెస్ట్రాలో పాడాను. రెండవది నాకు సంగీత గురువులు బ్రాహ్మణులు, మా పల్లెటూరు. వాళ్ళంటే ఒక గౌరవం. మొదటి నుంచి వాళ్ళ ఇండ్లలో ఉండి వాళ్ళ పనిచేసి, పల్లెటూరు కదా, ఇక్కడ కులమత భేదాలు ఉండవు. వాళ్ళ చేనులకు మేము వెళ్ళడం,
వీళ్ళ మొదటికి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరు కూడా నా వాయిస్ బట్టి ముస్లిమ్స్ అనుకోరు, శ్లోకాలుగా చెప్పగలను ఘంటసాల గురువు గారి. ఆ విధంగా ఈ విధంగా అయిపోయింది. మన ఈ మధ్యలో మన రాములూరు కళ్యాణం జరిగింది కదండి, అక్కడికి వెళ్ళగానే శ్రీరామ అక్కడికి వెళ్ళగానే గురుగారు ఒక్క శ్లోకం చెప్పండి, ఒరే ఇప్పుడు నేను చెప్పడానికి కుదరదు చెప్పించారు. తన విశ్వామిత్రులు రాముల వారికి నిద్ర లేపి ఇక్కడ అన్నారు, గురువుగారు మీ రామ ఇక్కడ వీళ్ళు నీ వంశానికి మూల పురుషులు, వీళ్ళకి పుష్పాలు సమర్పించని అక్కడ రాముల వారు ఒక పద్యాన్ని చెప్తారు. ఆ పద్యాన్ని వాళ్ళ నాన్న నిద్ర లేపడానికి కాదండి, సోమరితనంగా అర్ధరాత్రి నిద్ర మేలుకొని ఆ గాఢ నిద్రలో పండుకుంటున్న ఈ జనాన్ని నిద్ర లేపడానికి రాములు వారు అక్కడ శ్లోకాన్ని చెప్పారు. మన కోసం చెప్పారు, ఆయన కాదు, చెప్పే అవసరం లేదు. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భగవంతుడు ఏదో ఒక గురు రూపంలో వస్తాడు. ఇప్పుడు ఈ సోమరి గురువులకందరికీ మన పత్రిజీ గారు రాలే, ధ్యాన మార్గంలో ముందుకెళ్ళండి అని. ధ్యానము గలవాడే ధన్యజీవుడు. ఈ మాట ఒక 12 ఏళ్ళ కింద గురుగారు నాకు చెప్పిన మాట. నువ్వు ధ్యానం చేయరా రసోలు, నువ్వు మామూలుడు కాదన్నాడు. ఆ మహానాడు బ్లెస్సింగే ఈరోజు ఇంతవరకు వచ్చాను నేను. బాగుంది సార్. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో, నమస్తే మేడం గారు. సార్ నమస్తే, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం నుంచి మేడం గారు. సార్ మీరు టీవీ కట్టేసి నేరుగా ఫోన్లో మాట్లాడితే సార్తో మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది సార్. నమస్తే గురుగారు. నమస్తే అండి. విజయనగరం నుంచి సార్, నేను రామారావుని. చెప్పండి సార్. మురుకులు బాగా అసలు నెక్కలేకపోవడం, తర్వాత ఫ్రీగా నెక్కలేకపోవడం, సరిగ్గా కూర్చోలేకపోవడం అనేది ప్రాబ్లం చేస్తుంది సార్. ఏమండి సరిగ్గా మాట వినపడడం లేదు, లోడ్ స్పీకర్ ఆఫ్ చేయండి. లోడ్ స్పీకర్ ఓకే సార్. సార్ హలో సార్, ఇప్పుడు చెప్పండి. మురుకులు ఎక్కేటప్పుడు అది నడవలేకపోతుంది సార్, ఫ్రీగా నడవలేకపోతున్నాం, సరిగ్గా ఫ్రీగా కూర్చోలేము, గట్టిగా కూర్చుంటే వాత వచ్చేస్తుంది. వాపులు వచ్చాయా ముడుకులు ఏమన్నా మీకు? వాత ఉంది సార్. వాపులు వచ్చాయా మోకాళ్ళు? వాపు వచ్చింది సార్, వాపు వచ్చింది సార్. సరే, చింత పిక్కలు తెలుసు కదా మీకు? చింతపక్కలు తెలుసు సార్. దాన్ని దంచి పౌడర్ చేయండి. అలా సార్, ఇది వ్యాపారం సరే మామూలు అన్నీ ఎండిన చేసేది సార్. ఎండినవి దంచండి, పచ్చివే ఎంచకండి. ఆ పౌడర్ని ఒక గిన్నెలో వేసి కాస్త వాటర్ పోసి చిక్కగా దాన్ని వేడి చేయండి. వింటున్నారండి సార్? మీరు చెప్పండి, కాల్ మేబీ కట్ అయినట్టుంది, మీరు చెప్పండి సార్, వాళ్ళు వింటూ ఉంటారు. ఇప్పుడు 100 గ్రాముల చింతగింజలు తీసుకొని బాగా పౌడర్ చేయండి. రోట్లో దంచుతారో మిక్సీలో కొడతారో అది మీ ఇష్టం. ఈ పౌడర్ని ఒక గిన్నెలో తీసుకొని ఒక 2 స్పూన్ల పౌడర్ వేసి కాస్త వాటర్ పోసి దాన్ని చిక్కగా పాయసం మాదిరి వేడి చేయండి. ఆ వేడి యొక్క అందులో ఆ చింతగింజల పేస్ట్ని ఈ మోకాళ్ళకి అప్లై చేస్తూ ఉన్నానంటే రోజు రాత్రుల్లో మీరు అక్కడ మీకు గ్రీసు ఉత్పత్తి. ఎప్పుడైతే మీ మోకాళ్ళకి ఈ కీళ్ళకి మధ్యలో గ్రీస్ అరిగి ఆ ఎముకలు రాసుకున్నాయో అక్కడ మీకు పెయిన్ మొదలై ఉంటుంది. ఆ సమస్య మీకు పరిష్కారమై అక్కడ మళ్ళీ జిగురు ఉత్పత్తి అవుతుందండి. సార్, మనం ఇందాక హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకున్నాం. మీరు చెప్పారు ఎంత ఏ స్టేజ్లో ఉన్నా ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పారు. వండర్ఫుల్ సార్. తర్వాత వచ్చేసి మరి జలుబు సమస్యలు, అవి కఫం కిందికి వస్తాయి. సో ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? వీటికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఇక్కడ ఇందాక వాతం గురించి పిత్తం గురించి మాట్లాడినాం. ఇది కఫం. ఈ కఫం ఎప్పుడైతే ఈ పిత్తం కఫములో చేరుతుందో, కపాల మధ్య భాగానికి ఎప్పుడైతే చేరుకుంటుందో ఊపిరితిత్తుల సమస్యలు, అలా తీసుకున్న గాలి ఊపిరితిత్తులకు వెళ్ళకుండా అందులో తేమ పోతుంది. ఆ తేమ ఎప్పుడైతే పోయి ఈ బ్యాగ్లో, ఆ లంగ్స్ బ్యాగ్లో ఎప్పుడు చేరుతుందో, అది ఎప్పుడైతే వెయిట్ అవుతుందో అలా తీసుకోండి రాక అంటే లైక్ అస్తమా అని వచ్చే కష్టం వస్తుంది. దీనికి చిట్టుగా ఏం చెప్పారు, అక్కడ అగస్త్యుల వారు పులిపాని మహర్షికి ఏం చెప్పారంటే, అల్లాని మించిన ఔషధంబు లేదురా ఈ జగత్తులో అన్నాడు. ఇది పులిపాని వైద్యశాస్త్రంలో 42 పేజీలో రాశాడు. అక్కడ ఎవరు? అగస్త్యుల వారు పులిపాని శిష్యులు చెప్పారు. దీనికి వెరీ సింపుల్. ఎండిన అల్లాన్ని చూర్ణము చేసి డ్రై జింజర్ 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో ఇలా తీసుకొని స్వచ్ఛమైన తేనె కలిపి 40 రోజులు తీసుకోవచ్చు. తేనె మంచిది దొరకట్లేదు, తాటి బెల్లం దొరుకుతుంది ఇక్కడ, అది దొరకట్లేదు. గోరువెచ్చని నీళ్లలో 1/2 చెంచా ఈ చూర్ణాన్ని కలుపుకొని కొద్దిగా తాగితే కఫ సమస్యలన్నీ దూరం అవుతాయి. ఉపసరోగం అవుతుంది, ఆస్మా పోతుంది, లంగ్స్ నిమోనియా, అంటే క్షయ, ఇవన్నీ వెళ్ళిపోతాయి ఒక అల్లంతోనే. అద్భుతమైన మంది ఇది.
అల్లాని మించిన ఔషధంబే లేదన్నాడు జగత్తులో, అంటే ఈ సృష్టిలో. అగస్త్యుల వారు అన్నారు ఈ మాట పులిపాని మహర్షికి. ఇది నిజం. ఓకే సార్. సార్ ఇప్పుడు మరి ఏ ఏజ్ వాళ్ళైనా ఇది తీసుకోవచ్చా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? కొంతమందికి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అది ఆక్సిజన్ పెడతారు సార్, చిన్నప్పుడు బేబీ పుట్టగానే వస్తుంది. ఆ పాపం వాళ్ళ పెయిన్ అయితే చూడలేము సార్, వాళ్ళు ఎంత బాధపడతారు ఆ చిన్న బేబీ. సో అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అంటారా? అంటే ఇంటి ముందుగా తులసి మాత, తులసి మాత. ఓకే. అన్ని ఆకలి తీసుకుని దంచి రసం తీయండి, ఒక బట్టలో పిండండి, డ్రాప్స్ వస్తాయి. పుట్టిన బేబీకి అయితే ఒక్క డ్రాప్, ఓకే, సింగిల్ డ్రాప్. పుట్టగానే ఆ వెంటిలేజర్ని తీసుకెళ్ళిపోతారు, ఆ ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చింది ఏదో చెప్పేస్తారులేండి, అది మనకొద్దు. సింగిల్ డ్రాప్. 3 ఏళ్ళ పాపకైతే 2 డ్రాపులు, 5 ఏళ్ళ పాపకైతే 5 డ్రాపులు, నెలకి ఒక పుట్టిన పాపాయినికి నెల వరకు 1 డ్రాప్, ఆ తర్వాత ఒక్కొక్క డ్రాపులు పెంచుకుంటూ పోవాలి. ఓకే. తులసి అందులో ఏది కలిపి అవసరం, అందులో కృష్ణ తులసి ఎంతో అద్భుతమైనది. ఓకే. అందుకే చచ్చేటప్పుడు మన శ్వాస బయటికి వెనక్కి తడకలాడుతూ ఉంటుంది, ప్రాణం పోక. అప్పుడు ఏం చేస్తారు, ఆ తులసి ఆకు కలిపి ఆ నీళ్లు పోసిన ప్రాణం అవుతుంది. నా అనుభవం, నేను చాలా మంది చూశాను. ఈ తులసిలో అన్ని గుణాలు పెట్టుకుని పక్కన పారేసి అదేదో ఉదయం తిరగడానికి పెట్టుకున్నారు, కానీ తిరగడానికి కాదు, అది తినడానికి. అది తిరిగితే మోకాలు నొప్పులు పోతాయి, తింటే ఆరోగ్యం వస్తుంది. సో చెట్టును పెట్టుకుంది చెట్టు చుట్టూ తిరగడానికి కాదమ్మా, ఆకులను వైద్యంగా వాడుకోవడానికి. మరి నడి ఊర్లో 2 చెట్లు ఉంటాయి, ఒక రావి చెట్టు, వేప చెట్టు. అది భార్యాభర్తలని, అది చెట్లు అండి, భార్య కాదు భర్త కాదు. అది ఆ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తే తెల్లారత లేచి 3 గంటలకే ఫైబ్రాయిడ్స్ పోతుంది ఆడబిడ్డలకి, గర్భసంచి దోషాలు పోతాయి, పురుషులు తిరిగితే వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి. అందుకే నడి ఊర్లో ఆ చెట్టు ఎందుకు పెడతారంటే వాటిపైన వీచే గాలి ఆ ఊరు ప్రజలందరికీ మంచి చేయాలని, మొక్కడానికి కాదండి, అది భక్షించడానికి. ఆ రావి చెట్టు కూడా అలా తినడానికి, అది ఔషధం, ఎన్నో దాని వైద్య బెనిఫిట్స్ ఉన్నాయి. అన్ని పక్కన పెట్టి తిరుగుతున్నాం. తిరిగిన ఆరోగ్యం అంటుంటే ఇక్కడ తిన్న ఆరోగ్యమే, దాని చుట్టూ తిరిగిన ఆరోగ్యం. ఇక్కడ ఈ తులసి రహస్యమూలిక, అన్ని మతస్థులు కూడా పెట్టవలసిన స్వర్గం నుంచి వచ్చిందని ఖురాన్లో చెప్తారు దీని గురించి, తులసి గురించి. మరి కృష్ణుని ఒక తులసి దళం వేసి తన భార్యని కైవసం చేసుకోలేదా? కరెక్ట్. మరి అది గొప్పదే కదా. కాబట్టి ఆ తులసిని రోగం ఉన్నవారు, రోగం లేనివారు రోజు ఒక ఆకు నమిలి తినండి, శ్వాసకు వచ్చే సమస్యలు ఉండవు, మీకు ఆక్సిజన్ బ్రహ్మాండంగా ఉంటుంది, నబ్రజర్లు పెట్టే పనిగానే ఉండదు. జ్వరం వచ్చే సమయంలో రోజు ఒక్క తులసాకు తినిపేయండి, ఏ తినొచ్చేం కాదు. ఈ తులసి తీసిన రసాన్ని ఆ పుట్టిన పాప ఒక సింగిల్ డ్రాప్ వేయండి, ఆ శ్వాసకు సంబంధించిన రోగాలు వెళ్ళిపోతాయి. ఇది నా అనుభవం. వండర్ఫుల్ సార్, ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే మీరు మన ఇంట్లో మన దగ్గర ఉన్న వాటితోనే ఎలాంటి డిసీజ్ అయినా తగ్గించుకోవచ్చు, ఎక్కడికి పరిగెత్తుకోవచ్చు. కానీ ధ్యానం కూడా చేసుకోండి, ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు సార్. సో వండర్ఫుల్ సార్. ఇంకొకటి, అసలు మీకు ఇది నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, అసలు దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం వెనుక అంతరార్థం ఏంటి? అంటే నా దగ్గర గ్రంథాల ప్రకారం నేను 9వ జనరేషన్ రాజులు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రాజుల దగ్గర మా వాస్తాన వైద్యులుగా, సిద్ధ వైద్యులుగా పని చేస్తూ 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 ఇప్పుడు నా 9వ తరాన్ని చేరింది. అక్కడ ఇత్తనాలు ఒకటేసే చెట్టోడు పుట్టవు కదమ్మా, అంటే వంశ పారంపర్యంగా ఇది నేను 9వ అన్నమ్మా. ఓకే సార్, మిగతా విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు. అలాగమ్మా. హలో అండి. హలో సార్, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి టీవీ కట్టేసి నేరుగా సార్తో మాట్లాడితే మనకు టైం వృధా అవ్వకుండా ఉంటుంది. హలో, నమస్కారం అండి, నా పేరు కుసుమ, విజయనగరం నుంచి మాట్లాడుతున్నా. ఓకే అమ్మా, నమస్తే. నాకు కాళ్ళలో ఆనెలు ఎక్కువ ఉన్నాయండి. అంతేనా? చిన్న సమస్య ఇది. సరే, మీకు పల్లేరు చెట్టు తెలుసమ్మా? ఏమండి? పల్లేరు చెట్టు, గోక్షూరు అంటారు దాన్ని. విన్నాను, పేరు విన్నాను. నెట్లో కొడితే ఆ చెట్టు చూపిస్తారు. మీ ప్రతి ఊర్లోని, మన భారతదేశంలో అది లేని ఊరు లేదు. ప్రతిరోజు రోజు మార్చి రోజు 5 ముళ్ళు పెరుక్కొచ్చుకోండి, అందులో ఆ చెట్లోని ముళ్ళు 5 తీసుకొని ఎక్కడైతే మీకు ఆని ఉందో అక్కడ కాస్త సూదితో కుచ్చి దాన్ని డిస్టర్బ్ చేయండి, ఏది ఆనని. దీన్ని బాగా చిత్తగొట్టి ఈ పేస్ట్ అక్కడ పెట్టి చిన్న పట్టి స్టిక్కర్ వేయండి. అట్లా వారం రోజులు వేయండి, రోజు మార్చి రోజు. ఆ ఫ్యామిలీ ఎక్కడైతే ఉందో ఈ ఆనెల్ది, ఆ ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, దీన్ని వాడచ్చు. ఓకేనమ్మా?
ఇంకేదైనా ఉంటుందండి అది కాకపోతే? ఇది రామబాణం, దీని మించింది ఇంక ఉండదు. ఇంకా దీన్ని వాడండి చాలు. అర్థమైంది కదా మేడం, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇవి దొరుకుతాయా లేదో అని. దొరుకుతాయమ్మా, నెట్లో కొట్టండి. ఇప్పుడు చాలా మీడియా ముందుకెళ్ళింది. ఆ, పల్లేరు చెట్టు అని లేదా గోక్షూర అని మీరు గూగుల్లో కొట్టారంటే ఆ చెట్టు చూపిస్తారు. వాటి ఆధారంగా బయటికి వెళ్ళండి, ఇక్కడ ఊరి చివరిలో దొరికేస్తాయి. ఓకే ఓకే మేడం, మరి ఖచ్చితంగా దొరుకుతుంది మేడం. మీరు ప్రయత్నం చేయండి. చాలా ఈజీ, సింపుల్, మీకు మీరు ఓన్గా చేసుకునే టెక్నిక్ చెప్పారు సార్. సార్ ఇప్పుడు మన టాపిక్ దగ్గరికి వద్దాం. సో వంశపారంపర్యంగా వచ్చింది, మీరు అలా మీ వంశస్థుల దగ్గర నేర్చుకున్నారు. సో అంటే అప్పుడు వాళ్ళ విధానానికి ఇప్పుడు మీరు అంటే అప్పుడు ఉన్న జనరేషన్ వేరు, అండర్స్టాండింగ్ లెవెల్స్ వేరు. ఇప్పుడు చాలామంది మేము నమ్మము అన్న సిచ్యువేషన్లో ఉన్నారు. అప్పుడులా కాదు కదా సార్, ఒకప్పుడు డెలివరీస్ ఇంట్లో చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కే వెళ్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఎలా కన్వే చేస్తున్నారు పీపుల్కి దీని గురించి? ఈ మధ్యకాలంలో ఒక నెల క్రితం ఒక కేసు వచ్చారు. వాళ్ళ పల్లెటూరు పేదవారు డబ్బులు అడిగారు. గురుగారు అర్జెంట్ 10,000 ఇవ్వండి. ఎందుకురా? ఇస్తాను, కారణం చెప్పంటే అమ్మాయికి డెలివరీ నొప్పులు తట్టుకోలేకపోతే హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఒక పిటికెడు కరివేపాకు, పిటికెడు ధనియాలు వేసి కషాయం వండాం తాపైపోరాని. ఆ తాపారు ఆటోలో, ఇంటికి మధ్యలోనే ఆ అమ్మాయి డెలివరీ అయిపోయింది. ఓకే, ఈరోజు సిజరీన్లు ఉన్నాయి. అవును, మా అమ్మగాని సిజరీన్ లేకుండా మమ్మల్ని అంతా ఆ గడ్డి మామూల్లో, ఆ చేన్ల దగ్గర, ఆ చెరుకు తోటలో పుట్టిన వాళ్ళు మేము, చెల్లెళ్ళు, మా అక్కగారు అంతా పంట పొలాలకు వెళ్తాము. ఇంటికాడ ఎందుకు ఉంటామమ్మా, నువ్వు పద గర్భిణీ చేతి అక్కడే డెలివరీ అయిపోతారు. ఆ రోజు ఈ రిసర్చ్ లేవమ్మా. ఇదే ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు చాలా మంది ముసలోళ్ళు ఈ వీడియోలు విన్నా ఎన్నాళ్ళకు ఒక వ్యక్తి నిజాన్ని చెప్తున్నా అని సంతోషపడతారు నన్ను చూసి. కరివేపాకు, ధనియాలే. ఇక్కడ ఈ టెన్షన్ వల్ల ఫిట్స్ వస్తుంది, హిస్టీరియా వస్తుంది ఈ గర్భిణీ స్త్రీలకి. ఆ టెన్షన్లో డయాబెటీస్ అటాక్ అవుతుంది, కానీ వెళ్ళిపోతుంది. అటువంటి టెన్షన్లో తట్టుకోవడానికి హార్ట్లో ప్రాబ్లం, కొంత డెలివరీ ఆ భరించలేక హార్ట్ కూడా చనిపోయిన దినాలు ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడడానికి ఇక్కడ కరివేపాకు ఉంది. ఓకే, ఆ నొప్పుల్ని తట్టుకొని ఆ బ్రెయిన్ వరకు వెళ్ళి ఆ ఫిట్స్ కానీ హిస్టీరియా కానీ ఆ డెప్త్లో పోకుండా కవర్ చేయడానికి ఇక్కడ ధనియాలు ఉన్నాయి. ఇది ఒక మెకానిజం. ఆ రోజులు ఇవే ఇచ్చేది. ఈరోజు నర్సులు లేరు, ఉన్నారు. ఆ రోజు మంత్రసానులు అంతా డెలివరీ చేసేవాళ్ళు. మా అమ్మాయి అంతా అట్లా పుట్టిన వాళ్ళమే. కాబట్టి ప్రకృతిని ఏ రోజైతే మనం వదులుకున్నామో మృత్యు మనం తెచ్చిపెట్టుకున్నాం. అందుకే చెట్లను పెంచండి, ఆకుకూరలు తినండి, మాంసాలు తగ్గించండి, అలవాటుని ఎప్పుడో కొంచెం తినండి. మాంసం ఎక్కువ తిండి పెరిగి చచ్చిపోతారు మనుషులు. దీన్ని ఆపాల. అర్ధరాత్రులు పెరుగు ఆపాల. పగులు మీరు మజ్జిగ ఏమైనా తినండి. 7 గంటలకే భోజనం చేయండి. అర్ధరాత్రి నిద్ర లేసి నీళ్లు తాగొద్దండి. 4 నిద్ర లేయండి. ధ్యానం చేయండి. కూర్చోవడానికి ప్లేస్ లేదా, అలాగే శవాసనంలో ధ్యానం చేసుకోండి. శ్వాసని గమనించండి. ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఏమవుతా ఉంది, ఇది మళ్ళీ జన్మ ఉందా లేదా గమనించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు అన్ని తింటే ఆరోగ్యం రాదు, మానేసే ఆరోగ్యం వస్తుంది. వీళ్ళు పాండవులు ఎక్కడున్నాయి, వాళ్ళకి బిర్యానీలు, అన్నం, భోజనాలు అన్ని ఆకుకూరలే కదా. వాళ్ళప్పుడు వనవాసం చేస్తున్నప్పుడు అంతా ఎంతటి బలవంతులు, ఎంతటి బలవంతులు. రాముల వారు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు తవ్వుకొని తీసి కందమూలములు తినేవాళ్ళంట. లక్ష్మణ్ అంటారు, కందమూలములు భక్షించు అన్న, ఎంత కమ్మటి భోజనం ఇది, మన అయోధ్యలే లేదు అన్న ఈ భోజనం అంటే. ఈ కందమూలములు రానున్న భావి తరాల వారికి ఔషధాలు నాయన లక్ష్మణ అని అన్నవారు లక్ష్మణుడు చెప్తాడు ఈ మాట. ఎంత చరిత్ర ఇది. ఇది అందుకే అడవి తల్లి అన్నారు ఇక్కడ. అడవి నాయన ఫాదర్ అండి. అడవి తల్లి ముద్దు బిడ్డలు పాండవులు. ఒక యుగం, రెండో యుగంలో వీళ్ళు ముగ్గురు. ఇది వాస్తవం. దీన్ని గమనించాలి మనిషి. ఆ గమనించే రోజే స్వచ్ఛమైన దేశం. మతాలన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ మనం మనుషులం. ఈ మత సమస్య వద్దు మనకి. ఇప్పుడు ముస్లిమ్స్ అమ్మాయి డెలివరీకి అయితే ముస్లిం డాక్టరే ఉండాలి, ఎక్కడికి అసాధ్యం ఇది. కాబట్టి ప్రకృతిది. ఈ ప్రకృతి అందరూ ప్రేమిస్తాం, చెట్లను పెంచాం, ప్రశాంతంగా ఉందాం. ఇది విషయం. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా చక్కగా అర్థం చేసుకొని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంది అంటే ప్రతి ఒక్కరూ ఒక్కసారి వెనక్కి తిరిగి అసలు ఏంటి అని ఆలోచించుకునేటట్టు ఉన్నాయి సార్ మీ సమాధానాలు. సార్ మరి ఇందాక అన్నారు మీరు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గర్భిణీ స్త్రీలు. ఇప్పుడు నార్మల్గా కూడా ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అది ఎక్కువైపోతే డయాబెటీస్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నరాల బలహీనత ఉంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉండదు. హై బీపీ వస్తే
పక్షవాతం రావచ్చు, ఓకే. హై బీపీలో ప్యాంక్రియాస్ ఓపు బంద్ అయిపోయి షుగర్ రావచ్చు. సో ఈ నరాల బలహీనత పక్షవాతానికి దారితీసే తీస్తుంది. అవకాశాలు. ఓకే. తీస్తుంది. ఈ పక్షవాతం రావడానికి కొన్ని సిమ్టమ్స్ చెప్తానమ్మా. ఓకే. ఈ పిక్కలు అలా పట్టేస్తాయి అర్ధరాత్రుల్లో. మ్మ్. ఇది ఎప్పుడు 1 గంట నుంచి 4 గంటల మధ్యలోనే జరిగేది. మ్మ్. ఈ గుండెపోట్లు వచ్చేది కూడా 1 గంట నుంచి 4 మధ్యలో పక్షవాతం వచ్చేది, గుండెపోట్లు వచ్చేది ఈ సమయంలో. ఓకే. ఎందుకంటే ఈ లొకేషన్ అంతా కూల్గా మారిపోయి ఉంటుంది. ఈ కఫం ఎప్పుడు పెరిగి ఈ కఫంలోకి పిత్తం ఇది వాతం చేరుతుందో హై బీపీకి వెళ్ళిపోతారు. 200 దాటిపోయిందంటే స్ట్రోక్ కొట్టేస్తుంది. ఇంకా పక్షపాతం వచ్చి ఇంక మీకు తెలియదు ఏముంది, ఎస్. 100 కొట్టడమే ఇంకా అంతే. సార్ మీ దగ్గర దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందా? ఉందమ్మా. ఓకే. దీనికి ప్రకృతిగా ఇచ్చే, ఇప్పుడు ఉదాహరణకి రాత్రి 1 గంటకు పక్షవాతం స్ట్రోక్ కొట్టింది, వచ్చేసిన దగ్గరికి ₹1 ఖర్చు కాదానికి. దీనికి తెల్లవాయిటాకు అని ఈ వీడియో చూసేవాళ్ళు నెట్లో కొట్టి చూసుకోవచ్చు. మ్మ్. చాలా వీడియోల్లో నేను యూట్యూబ్లో చెప్పాను. తెల్లవాయిటాకు పిటికెడు, ఒక 10 మిరియాలు, ఓ 10 ఎల్లిపాయలు. ఇక్కడ మెడిసిన్ అన్నీ నూరి 2 భాగాలు చేసి గోరువెచ్చని నీళ్ళలో ఒక భాగం కలుపుకొని పొద్దున, ఒక భాగం రాత్రికి, ఈ విధంగా ఒక 10 రోజులు ఇచ్చావంటే ఇక ఏ వైద్యుడితో కూడా పని లేదమ్మా. ఈ పక్షవాతానికి నేను చాలా మందికి ఇచ్చాను. ఇక లేట్ అయ్యిందా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, వేలకు అయిపోతాయి. అంటే తప్పకుండా క్యూర్ అవుతుంది 100%. ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ తోని. నా సొంత ఛానల్ ఒకటి ఉంది, అనువంశిక ఆయుర్వేదం అని. దీంట్లో ఎంతో మంది వాళ్ళ అనుభవాలని కామెంట్లు తెలిసారు. గంటగా మాకు ఈ ట్రీట్మెంట్ అయింది, మీకు వారానికి మేము బాగైనాం, 10 దినాలు మా బాగైందని కామెంట్లు చేశారు. కొంతమంది చూడ్డానికి వచ్చారు. మీరేనా? నేనేనండి. ఇది పక్షవాతానికి ఇది అద్భుతమైన ఔషధం. ఏది? తెల్లవైటాకు, మిరియాలు, ఎల్లిపాయలు, గోరువెచ్చని నీళ్ళు, ఇంతే. కానీ ఇక్కడ ఆహార పానీయాలు పత్యం ఉండాలి. ఇంకా తిన్నాము కదా బలం రావడానికి ఆ మాంసం అని అవన్నీ తినకూడదు, మజ్జిగ తినకూడదు, ఎల్లిపాయ కారంలో తినాలి 3-4 రోజులు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక ఇది వైద్యం. ఇక జానపదులు చేస్తుంది ఈ పక్షపాతానికి. జానపదులు చేస్తుండే అడవుల్లో. అప్పుడు ఇవన్నీ తెలియవు, ఓకే. అసలు నాగరికత లేదు. అప్పుడేం చేస్తుండ్రు వీళ్ళు? సురాపాన మధ్యమున అంటే సారాయ్, అంటే కొంచెం దాంట్లో అపామారం అంటే అల్లం దంచి రసమ్మను ఊనించి సాధకునికి తాపిన పక్షునికి బయటపడతారు. అంటే ఆ భాష అట్టది, నేను మార్చుతాను. అల్లము కషాయాన్ని మద్యాన్ని కలిపేసి తాపేసామంటే 5 నిమిషాలు బాడీ యాక్టివేషన్ అయిపోతుంది. దానికి చాలా ఉన్నాయి ఇవన్నీ. కానీ పక్షవాతిని బయటపడే సూచనలు ఉన్నాయి, మళ్ళీ రాకుండా సూచించిన సూచనలు తక్కువ ఉండే మన ఆహారాలే దానికి కారణం. సో తగ్గిన తర్వాత రాకుండా ఉండడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అర్ధరాత్రులు మజ్జిగ తినడం, కాస్త మాంసం తినడం, ఇంకా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఒరే బక్క చిక్కావరా, నువ్వు తినరా, ఆవిడ పెట్టలేదురా, ఇది బాగానే అలా ఫస్ట్. ఓకే. అవన్నీ నెగిటివ్గా మాట్లాడుకోకుండా వానికి సరైన ఆహారం, ప్రకృతిగా లభించే ఆహారం, కొన్ని కషాయాలు, కాఫీ టీకి బదులు అల్లం కషాయం ఇవ్వడం, మన ఆహారం మిరియాల చారు భోజనం పెట్టడం, కాస్త ఉలువు చారు పెట్టడం, జఠరాగ్ని పెంచే ఆహారాలే పెంచుకుని పోవానికి. ఈ బత్తాయి జ్యూసులని, ఈ దాలిముర పళ్ళు అంట, ఇవన్నీ పెట్టకూడదు. కఫం పిత్తం చేరి వీనికి రోగం వచ్చింది. ఇవన్నీ కఫాన్ని పెంచేటివే, బత్తాయి జ్యూసులు ఇవన్నీ అవి పెట్టేటివే. అసలు మనిషి ఎంత దరిద్రాన్ని మారుకున్నాడమ్మా. వంచిన గంజి పశువులకి వేస్తా అంటే మేము, అది సూప్ అంటే ఈరోజు సర్దాన్ని మిగిలితే మేము తింటా అంటే లేదా ఆవులు పెడతా అండి, అది కర్డ్ రైస్. ఏందమ్మా ఇది ప్రపంచం ఇట్లా అయిపోయింది. సార్ మరి ఇంత చక్కటి వైద్యాన్ని చాలా తక్కువ ఖర్చుతోని ప్రతి ఒక్కరికి అందాలి, మరి మన పూర్వీకులు అందించిన వైద్యం ఇది, దీన్ని ఎవరు మర్చిపోకూడదు అని మీరు ఎంతో పట్టుదలతో మరి శ్రద్ధతో దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో మరి మిమ్మల్ని ఎవరైనా ఈ వీడియో చూసి కలవాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? యాక్చువల్గా స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, ఓకే. ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తాను. అనంతపురం జిల్లా ధర్మవరం ఎల్సీకేపురం ఉన్నది. ధర్మానికి 3 అవుట్లైన్లో ఉన్నాను నేను. 93లో నన్ను పట్ట బహిష్కరణ చేసేది, ఈ ఊళ్ళో ఉండకూడదని. అప్పటి నుంచి అక్కడ 30 ఏళ్ళుగా ఒక కోట్రాస్ ఒక కాలనీలో ఉన్నా. ఇప్పుడు సత్యసాయి జిల్లాగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి పుట్టపర్తి రోడ్డుకు వచ్చి ఎర్రగుంట అనే చిన్న పల్లెలో బ్రహ్మాం గారి గుడి వీధిలో నేనున్నా. ఓకే. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు పాములు గరిచిన వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, స్పాట్లో దొరకల్లంత. ఎక్కువగా నేను అడవుల్లో తిరుగుతూ ఉంటానమ్మా. ఎక్కువ అడవుల్లో మూలికలు తీసుకోవడం, అవి ఎండబెట్టుకోవడం, అక్కడే ఉండడం,
ఆ ట్రైబల్స్ వాళ్ళ బాధలు వినడం, వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఏదైనా విద్య చెప్పడం, వాళ్ళకి ఏదన్నా మన తెలుగు గురించి మాట్లాడడం, మన సంస్కృతి నేర్పించడం, ఇది మన పద్ధతి. ఇట్లా ట్రైనింగ్ ఇస్తూ ఉంటానమ్మా నేను. సో ఈ విద్య నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు నేర్పిస్తారు? నేర్పిస్తానమ్మా. ఎలా? మీ ఇంటి దగ్గర, మీ దగ్గరకు వచ్చి అడవులు తీసుకెళ్తాను. అడవులకి తీసుకెళ్తారు. ఓకే. మద్యం తాగేవాడు నా దగ్గర రాకూడదు. ఇదొక్కటే. వాడు ఏమన్నా కావచ్చు, రౌడీ కావచ్చు, ఎదవ కావచ్చు, మద్యం సేవించకూడదు, అంతే. ఇదొక్కటే. లేకుంటే నేనే వెళ్ళి వాడిని నేర్పిస్తాను కావాల్సింటే. ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ తెలంగాణకి ఆయుర్వేదం తెచ్చిన వ్యక్తిని నేను. ఓకే. 2018 వరల్డ్ మీటింగ్లో అక్కడ మాట్లాడి, అక్కడి నుంచి ఈ మన ఆంధ్ర తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి ఇదే హైదరాబాద్ పెద్ద ప్రోగ్రాం చేసి ఇక్కడ ఒక వ్యవస్థగా మారిపోయింది అది. ఇక్కడ 70 మంది శిష్యులు ఉన్నారు మీ తెలంగాణలో. ఎంతమంది సార్? 70 మంది. 70 మంది. ఓకే. మంచి మంచి రసవర్గాలు 4 వర్గాలు గల మెడిసిన్ నేర్పించేస్తాం. ఇది ప్రపంచం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే నేర్పించేస్తాం. సో ఇప్పటివరకు మీరు ఒక 70 మందిని తెలంగాణలో, మిగతా దగ్గర అంతా కూడా తయారు చేసాము. 200 మంది అయినారు టోటల్ ఇప్పటికి. ఇంకా 1000 మంది చేయాలని కోరిక. ఏం పెట్టాడో పరమాత్ముడు చెప్పలేం, చేస్తారు. సో ఏమీ ఆశించకుండా చక్కగా అందరికీ వైద్యాన్ని ఇంతమందికి నేర్పించినా నేను డబ్బు తీసుకోలేదమ్మా. వాళ్ళు వస్తారు, అది పేషెంట్ వస్తారు, ఏదో వాళ్ళు తోచినాడు వారేసి వెళ్ళిపోతారు. అంగిడి వస్తువులు కొనాలంటే వాళ్ళకే పంపిస్తాను తేవడానికి. ఇంకా ప్రకృతి కొనేది లేదు కదా, వాళ్ళకి ఏమి ఇస్తాడు, పారేసిపోరా అంట. ఓకే, అంతే సార్. మరి ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చిన తర్వాత, ఈ హాస్పిటల్స్ వచ్చినాక, మరి ఎప్పుడో మనకి ఉన్న ఈ ఆయుర్వేదం అనేది మనకి ఎప్పటి నుండో ఉంది, యుగాల కిందట వచ్చిన దీన్ని అందరూ మర్చిపోయి ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఇక్కడ ఆయుర్వేదం అంటే ఆకులు తినడం, మూలికలు తినడం ఇది కాదు. ఆయుర్వేదం అంటే జీవన విధానాన్ని మార్చుకోవడమే ఆయుర్వేదం. ఓకే. ఏ సీజన్లో ఏం తినాలా, ఎప్పుడు ఏం తినకూడదు, ఎప్పుడు నిద్ర లేవాలా అని సూచిస్తుందమ్మా ఈ ఆయుర్వేదం. అందరూ అంటారు ఆయుర్వేదం సైడ్ ఎఫెక్టు, ఈ సైడ్ కాదు. అంటే సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడితే మహాభారతంలో అతిబల, నాగబల, మహాబల అని పసరు తీసి నువ్వు నుండి వంట చేసి గాంధారీదేవి దుర్యోధన చక్రవర్తి వారు సైడ్ ఎఫెక్ట్ రాలేదు కదా. అంటే ఆమె కూడా వైద్యురాలే కదా. 5 వేళ్ల మాట. ఇంక అంతకన్నా ముందు పోతే మహాభారతంలో ఇంద్రజిత్ వేసిన బాణం లక్ష్మణ స్వామి మూర్చిల్లిపోతే హనుమంతుల వారు సంజీవ పర్వతం అంతా ఈతికి మూలికి తెచ్చి వైద్యం చేశారు. అప్పటికే ఆయుర్వేదం ఉంది కదమ్మా. ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవడం? ఇది నో సైడ్ ఎఫెక్ట్. కానీ ఆచరించే పద్ధతి లేదు. ఆచరించడమే ఆచరణ తీసుకోవడం అలనాటి మహానుభావుల లక్షణం. దాన్ని చూసి మిమ్మల్ని నేర్చుకోవడం చెప్పడం ఇది మా లక్షణం. ఆచరించారు, ఆచరణలో తీసుకున్నారు, వాటి గ్రంథాల ద్వారా మేము చూసి చదివాము, మేము చేశాము, ఆచరించాం. మీరు ఆచరణలు తీసుకోండి అని ఈ మీడియాల ద్వారా ఎంతోమంది నేను మెసేజ్ ఇస్తున్నా. ఇట్లయితే లక్షల మందికి చెప్పచ్చు. ఒక్కసారిగా నేను చెప్పలేను కదా. ఇక రేడియోల ద్వారా కూడా అందరూ రేడియోలు ఉండవు. ప్రతి వ్యక్తికి మొబైల్ ఉంది. టీవీలు పక్కన పెట్టండి. ప్రతి పల్లెటూరు వ్యక్తికి గొర్రెలు మేపేవాడి నుంచి 5 వరకు ఈరోజు మొబైల్ ఉంది. నెట్ ఆన్ చేశామంటే ఏదో ఛానల్లో నేను ఇచ్చే అమూల్యమైన మెసేజ్ ఆవిడ మారాడంటే ఆ పుణ్యం నాకు దక్కుతుంది. అది ప్రయత్నంలోనే ఈరోజు మా గురుగారు ఛానల్ రావడం. నేను ఈ ప్లాట్ఫారం ద్వారా నా విద్యని 10 మందికి నేర్చుకుంటారు. 100 రెమెడీలు చెప్పిన ఒక్క రెమెడీ వాడు నేర్చుకున్న ఆ ఔషధంలో నేను బతికే ఉంటా. ఇక్కడ వైద్యుడు చచ్చినా వైద్యం చావకూడదు. ఇది సబ్జెక్ట్. ఎస్. యా, థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా చక్కగా ఆయుర్వేదం గురించి మరి మీరు ఏది ఆశించకుండా ప్రతి ఒక్కరూ బాగుపడాలి, మన ఇంట్లోనే ఉంది వైద్యము, బయటికి పరిగెత్తొద్దు అని ఎంతో చక్కగా ఎగ్జాంపుల్స్తో సహా ప్రతి దానికి పరిష్కారం ఉంది అని తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎంతో అద్భుతంగా ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరి మన ఇంట్లోనే వైద్యం ఉంది, ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు, మనకు అందుబాటులో ఉన్న వాటితోనే మనం ఎంతో చక్కగా చేసుకోవచ్చు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు రసూల్ గురూజీ గారు. సో మరి రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.